హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారండి? సో అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మీరు ఇష్టపడే గాడ్ మీకు అన్ని విధాల మీ లైఫ్లో పాజిటివిటీ తీసుకురావాలని నేను ప్రే చేస్తున్నాను. అండ్ ఇది మీ లవ్ రిలేషన్షిప్, మ్యారేజ్ రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్ మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అండి, మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా మనము సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకని అండి, ఎక్కువగా వీడియోస్లలో మనము రిలేషన్షిప్కి సంబంధించి రీడింగ్స్ ఎక్కువ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా చాలామంది అండి, అందరూ కాదు, చాలామంది వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి, వాళ్ళ భవిష్యత్తులో గ్రోత్ పొందడానికి మెయిన్ రీజన్ ఇమోషనల్ బాండింగ్ అనేది బాగుంటే మనం లైఫ్లో అన్ని రకాలుగా సాధించగలుగుతాము. ఎప్పుడైతే ఈ ఎమోషనల్గా మనము స్టక్ అయిపోతామో అన్నీ మన జీవితంలో కోల్పోయిన విధంగా మనం బాధపడటం కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇమోషనల్ గేమ్ లాగా ఉంటుందండి మన జీవితంలో. బట్ ఏదైనా సరే, నా అడ్వైజ్ ఏంటంటే ప్రతిదీ కూడా మన జీవితంలో అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ ఒకదానికి ఒక ఇమోషనల్ అటాచ్మెంట్తో మన జీవితంలో అన్నీ మర్చిపోవడం, ఆ, ఏ ఏ విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు. బీ స్ట్రాంగ్, స్ట్రాంగ్గా ఉండండి, స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకోండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎక్కువగా ఇమోషనల్గా మీరు అట్రాక్ట్ అయిపోయి ఇమోషనల్ దాంట్లోనే ఉండిపోయి మీ లైఫ్లో మీరు చేయాల్సిన పనులన్నిటిని కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయండి, ఆపకుండా సక్సెస్ఫుల్గా చేయండి. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది ఈరోజు. అండ్ ఈరోజు మీకు నేను రీడింగ్లో మీ పర్సన్ని మీరు ఏ విధంగా మిమ్మల్ని ఎలా ఇష్టపడుతున్నారని మీరు అనుకుంటున్నారు, అండ్ మీ పర్సన్ అసలు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు, అంటే మీరు ఇష్టపడే పర్సన్ మీరు అనుకున్న విధంగా అసలు ఇష్టపడుతున్నారా, దానికంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారా, అసలు మీరంటే ఇష్టమే లేదా, మీరు అసలు మిమ్మల్ని మర్చిపోయారా, ఏం వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనము ఈ రీడింగ్లో చెక్ చేద్దాము. దానికంటే బిఫోర్ అండి, మీది ఏంజిల్ ఆన్సర్. ఫస్ట్ ఈ ఏంజిల్ ఆన్సర్ మీకు సంబంధించి లైఫ్కి వచ్చింది అని అంటే దీనికి ఎండింగ్లో మీకు ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఏదైతే వస్తుందో దానికి దీనికి ఎంత రిలేటెడ్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా మీరు ఈ గైడెన్స్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సో ఈ రీడింగ్ వచ్చేసి కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి మీకు కరెక్ట్గా ఒక సొల్యూషన్ అనేది యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ ద్వారా మీకు దొరుకుతుంది. కాబట్టి పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవడానికే ప్రయత్నించండి. పర్సనల్ రీడింగ్కి అయితే కాస్ట్ అవుతుందండి. అండ్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయండి. కాబట్టి అర్థం చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్. అండ్ ఆల్సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు రిజనేట్ అయ్యే వీడియోస్ చాలా వరకు ఉంటాయి. సో ఇప్పుడు ఈ రీడింగ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన లైఫ్ గైడెన్స్ రీడింగ్ అండి. ఓకేనా? సో ఫస్ట్ మీ లైఫ్కి సంబంధించి అసలు యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. సో మీరు మనసులో కొంచెం తలుచుకోండి, మీకు ఏం కోరికలు ఉన్నాయి, మీరు ఏం కావాలనుకుంటున్నారో. మీరు ఒకవేళ పర్సన్ని గురించి అనుకుంటే ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో మీ వ్యక్తి ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తికి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే అవి మనసులో అనుకోండి. ఇక్కడ ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ప్రతిసారి మీకు యూనివర్స్ ఒకటే చెప్తున్నారు, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకేనా? లిజన్ టు యువర్ ఇంట్యూషన్, నో నీడ్ టు వరీ అని కూడా చెప్తున్నారండి. మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించి యూనివర్స్ మీకు నో నీడ్ టు వరీ అని చెప్తున్నారండి. మీరేం బాధపడకండి. ఓకేనా? డోంట్ స్టాప్. ఓకే, డోంట్ స్టాప్, నో నీడ్ టు వరీ, డోంట్ స్టాప్. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మనసులో ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి మీరు ఏం వరీ అవ్వకుండా, మీరు ఆపకుండా, మీరు ఇఫ్ యూ బిలీవ్, ఒకవేళ మీరు బిలీవ్ చేస్తే మీరు ఆపకండి. నో నీడ్ టు వరీ అండ్ డోంట్ స్టాప్. ఇఫ్ యూ బిలీవ్, డోంట్ స్టాప్. ఓకే, ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే మీరు ఆపకుండా మీరు ముందుకెళ్ళండి. నో నీడ్ టు వరీ అని యూనివర్స్ చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
ఇంట్యూషన్ని నమ్మండి అని చెప్తుంది యూనివర్స్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మనసు ఏం చెప్తుందో అది వినాలని మన యూనివర్స్ కూడా చెప్తున్నారు. సో ఇది ఏ విధంగా మీకు రిలేటెడ్ ఉంటుందో మీ రీడింగ్లో చూద్దాము. అయితే అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా, మిమ్మల్ని అసలు ఇష్టపడుతున్నారా లేదా అనేది సంథింగ్ ఏదో మీ మనసులో ఉంటుంది కదా. అసలు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆఫ్టర్ వీ విల్ గో విత్ యువర్ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఓకే, సో ఫస్ట్ మనం చూద్దాము అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి సపరేషన్లో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్సన్, ఆ వ్యక్తి ప్రజెంట్ అసలు ఆ వ్యక్తి గురించి వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు. సో వ్యూవర్స్ మనసులో వాళ్ళ వ్యక్తి గురించి ఎలాంటి భావాలు ఉన్నాయి, సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు. ఫస్ట్ మీ గురించి చూద్దామండి, మీరేమనుకుంటున్నారో మీ పార్ట్నర్ గురించి చూద్దాము. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు. సో దీంట్లో కూడా నేను ఏం చేస్తానంటే, మ్యారీడ్ వాళ్ళు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు, అన్మ్యారీడ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అంటే లవర్స్ అండి. అండ్ అలాగే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి అనేది చూద్దాం, ఎందుకంటే మీకు క్లియర్గా క్లారిటీ ఉంటుంది. ఓకేనా. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. ఫస్ట్ 3 కార్డ్స్ వచ్చేసి లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ 3 కార్డ్స్ వచ్చేసి మ్యారేజ్ అయిన వాళ్ళకి, నెక్స్ట్ 3 కార్డ్స్ వచ్చేసి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకండి. ఓకేనా. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ అది థర్డ్ పార్టీ అనేది ఎందులో అయినా వస్తుందండి, ఎనీ రిలేషన్షిప్లో వస్తుంది. ఫస్ట్ 3 కార్డ్స్ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి, నెక్స్ట్ 3 కార్డ్స్ వచ్చేసి మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి, నెక్స్ట్ 3 కార్డ్స్ వచ్చేసి మీరు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి. సో ఇది వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ థర్డ్ పార్టీ అయితే అన్ని దానిలలో ఎక్కువగా కనిపిస్తున్నట్టున్నారు. సో ఫస్ట్ అయితే మనము ఈ కార్డ్స్ తీద్దామండి. ఫస్ట్ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి తీద్దాం. పేజ్ ఆఫ్ కప్స్. సో మీ పార్ట్నర్ మీకు మళ్ళీ కాల్ మెసేజ్ చేయాలి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో మీ పార్ట్నర్ కూడా మీరు ఎంత ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారని అనుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఎలాగైతే బాధపడుతున్నారో, మీరు ఎలాగైతే ఏడుస్తున్నారో, అలాగే మీ పార్ట్నర్ కూడా మీ గురించి తలుచుకొని బాధపడుతున్నారని చెప్పేసి, మీ ఆలోచనలతో మీరు ఎలా గడుపుతున్నారో మీ పార్ట్నర్ కూడా అలాగే ఆలోచిస్తున్నారని మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోరుకునేది ఏంటంటే పేజ్ ఆఫ్ కప్స్. మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, మళ్ళీ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. ఒకవేళ మీరంటే ఇష్టం ఉండి మనసులో మీకు ఒకవేళ చెప్పకుండా మీతో అంటే అదేనండి, చెప్పకుండా మనసులోనే దాచుకొని ఓన్లీ ఫీలింగ్స్తోనే ఉంటున్నారని అంటే, వాళ్ళు మీకు ఓపెన్ అప్ అయ్యి మీకు కమ్యూనికేట్ చేసి వాళ్ళ మనసులో ఏముందో మీకు చెప్పాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. ఇది అన్మ్యారీడ్ వాళ్ళండి. ఓకే, అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళనే ప్రేమిస్తున్నారో వాళ్ళండి. ఓకే, సో మీ ఆలోచనలు అయితే మీ పార్ట్నర్ గురించి చాలా ఈ విధంగా మీ ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఏంటంటే సింపుల్ అండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు వాళ్ళకి ఎంత అట్రాక్ట్ అయ్యి మీరు ఎంత ప్రేమిస్తున్నారో, మీరు ఎంత ప్రేమ కేరింగ్ చూపిస్తున్నారో అదే కేరింగ్, అదే ప్రేమ ఇంకా ఉంది మీ పార్ట్నర్. కానీ మీరిద్దరు అంటే కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రేమగా ఉన్నారో, ఎంత మీరు అన్యోన్యంగా ఎంత హ్యాపీగా ఉన్నారో అది వాళ్ళ మనసులో కూడా ఇంకా ఉంది. అంటే మీ పైన ప్రేమ తగ్గలేదని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళండి ద ఎంప్రెస్. ఇక్కడ 5, 6, 7, 8 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్నవారు. సో ఇక్కడ మీరు ఏంటంటే మీ పార్ట్నర్ని స్పై చేయడం జరుగుతుంది. అంటే మీ పార్ట్నర్ గురించి తెలుసుకుంటున్నారు మీరు. అంటే మీరు మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఉండి కూడా మీతో సరైన బంధంలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్మ్యారీడ్ ఆల్రెడీ తీసేసాను. మ్యారీడ్ వాళ్ళు ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకండి. సో మీ పర్సన్ గురించి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్ వచ్చేసి ద ఎంప్రెస్ అని మీరు అనుకుంటున్నారు. అంటే మీ పార్ట్నర్ పైన మీకు ఫీలింగ్స్ ఎక్కువగా వస్తున్నాయండి. అంటే ఇమోషనల్ ఫీలింగ్స్, ఇంటిమసీ ఫీలింగ్స్, రొమాంటిక్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా అంటే మీరు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అంటే మీ పార్ట్నర్ మీతో సపరేషన్లో ఉన్నా కూడా మీ పార్ట్నర్ని మీరు గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అండ్ మీ పార్ట్నర్ పైన మీకు ఒక మంచి రెస్పెక్ట్, కేరింగ్, అండ్ వాళ్ళ దూరమైనా సరే వాళ్ళని మీరు ఒక మంచి పర్సన్ కిందనే ట్రీట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ మీద మీకు ఎలాంటి కోపం లేదు, చాలా ప్రేమనే చూపిస్తున్నారు. కానీ మీరు వాళ్ళని ఏమీ తిట్టుకోవడం లేదు. ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయి
మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకొని నిదానంగా ఇప్పుడున్న ఈ సమస్యలన్నీ తీరిపోయి మీరిద్దరూ ఒకటవ్వాలని చెప్పేసి మీరు కోరుకోవడం జరుగుతుంది. ఇంకా మీ పార్ట్నర్ కూడా చాలా కష్టపడే తత్వం అండ్ మిమ్మల్ని అర్థం చేసుకునే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంది. కానీ డ్యూ టు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం అవడం జరిగింది. కాకపోతే తప్పకుండా మళ్ళీ మీ పర్సన్ మీ జీవితంలోకి వస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నారు. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ కొద్దిమంది ఎవరైతే మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్నారో వాళ్ళు మీ పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ సంబంధించి ఒక రాయబారం అంటాం కదండి. సో అలాగనమాట. అలా కొంచెం పంచాయతీలు లాంటివి లేకపోతే రాయబారం లాంటివి లేకపోతే ఇలాగా మీ లైఫ్లో ఏవేవైతే దూరానికి పెరగడానికి ఏదైతే రీజన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు మళ్ళీ కలవడం కోసం మీరు ప్రయత్నాలు చేయడము, అలాగే మీ పార్ట్నర్ మీ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు స్పై చేయడము, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎనీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరేనండి. సో వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవడం అండి. రోజు రోజు మీరు వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం అండి. ఇంకా సింపుల్గా ఎలా ఉన్నారు ఏంటి అలా. సో నెక్స్ట్ ద చారియట్ కార్డ్, ఇది థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అంటే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళండి. ఈ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ మీకు దూరమైనా సరే అంతకుముందు మీకు మీ పార్ట్నర్కి అంటే అదే సపరేషన్లో ఉన్నట్టున్నారు ఇప్పుడు. సో సపరేషన్లో ఉన్న ఈ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ మర్చిపోయి, అంటే మీకు మీ పర్సన్కి జరిగిన గొడవలు కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ మీతో కలవాలని మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. సో నిదానంగా అంటే అట్రాక్ట్ అవ్వాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారు. అంటే ఇది మీ ఫీలింగ్స్ కదండి. అండ్ ఆల్సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ పార్ట్నర్ ఒకవేళ తప్పులు చేసినా కూడా మీరు మీ పార్ట్నర్ని క్షమించి మళ్ళీ మీ జీవితంలోకి వస్తే బాగుండు, మళ్ళీ మేము వచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేస్తానని మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పార్ట్నర్ గురించి ఎలా అంటే మీరు ఎలాగైనా సరే ఇతను మారుతారని చెప్పి అనుకోవడం అండి. అండ్ ఇక్కడ ఏంటంటే నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ ఏమైందంటే మీకు ప్రేమ అనేది మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీ పార్ట్నర్ నుంచి రావడం లేదని మీరు బాధపడుతున్నారండి. అండ్ మీరు మీ పార్ట్నర్ అర్థం చేసుకుని మళ్ళీ మీ జీవితంలోకి రావాలని మీరు అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ టెంపరెన్స్ అంటే మీ ఇమోషనల్ బ్యాలెన్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో మీరు ఎవరికి బయట చెప్పుకునే పరిస్థితి లేని విధంగా తయారైందని చెప్పి మీరు బాధపడుతున్నారు. అండ్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే మీ జీవితాన్ని గడపడం కూడా జరుగుతుంది ప్రస్తుతం. ఇది మీ పార్ట్నర్ పైన మీకున్న ఫీలింగ్స్ అండి. అండ్ అలాగే మీ పార్ట్నర్ ఎమోషనల్గా మీరు ఎట్లా బాధపడుతున్నారో వాళ్ళు కూడా అలాగే బాధపడుతున్నారని కూడా మీరు అనుకోవడం జరుగుతుంది. అండ్ మీరు ఎట్లాగైతే అర్థం చేసుకొని మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించాలి, నేను క్షమించేస్తానని మీరు ఎట్లా అనుకుంటున్నారో అలాగే వాళ్ళు కూడా రావాలి అర్థం చేసుకున్నానని అనుకోవడం కూడా జరుగుతుంది. సో ఇవి ఈ 3 రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ అండి. అయితే నేను అందరికీ కలిపి కంబైన్డ్గానే అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ అనేది నేను రీడింగ్లో చెప్తాను. వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మనసులో, అంటే మీరు అనుకున్న విధంగానే ఫీల్ అవుతున్నారా లేదంటే ఇంకా ఎక్కువ ప్రేమ మీ పైన చూపిస్తున్నారా, వాళ్ళకి ఇంకా మీ పైన ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిందా మీకు దూరం అయిపోయిన తర్వాత అనేది చెక్ చేద్దాం. ఓకే సార్, ఓకేనా. సో ఇది లవ్ ఫీలింగ్స్ అండి. ఇది మీ పైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి ఇప్పుడు ప్రజెంట్ అనేది చూద్దాం. ఎనీ రిలేషన్షిప్ అండి, ఇది కంప్లీట్లీ రిలేషన్షిప్ రీడింగ్. సో ఇక్కడ లవర్స్ కానీ అన్మ్యారీడ్, మ్యారీడ్ అండ్ ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ మీ పార్ట్నర్ యొక్క లవ్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ గురించి, సో ఎలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీకు దూరమైన తర్వాత. సో మీకు సపరేషన్లో ఉండి మీ ఫోన్కి రెస్పాన్స్ ఇవ్వకపోయినా సరే అసలు వాళ్ళ మనసులో మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. సో మీరు ప్రేమించిన విధంగానే వాళ్ళు ఇంకా ప్రేమిస్తున్నారా లేదంటే మీ పైన ప్రేమ అనేది లేదా వాళ్ళకి, అసలు మీ పైన వీళ్ళకి ఏ విధమైన అభిప్రాయం ఉందనేది చూద్దాం. ఓకేనా. మీ పార్ట్నర్ పేరు తలుచుకోండి, మనం ఇప్పుడు చెక్ చేద్దాం అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో కూడా చూద్దాం. ఓకే, 9 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో 9 ఆఫ్ కప్స్ అంటే ఫుల్ఫిల్డ్ అండ్ అబుండెంట్ లవ్. ఓకే, ఫుల్ఫిల్డ్ అండ్ అబుండెంట్ లవ్, 9 ఆఫ్ కప్స్. ఇది మొత్తం అందరికీ వస్తుందండి. సో ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది అండ్ ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ మీరు చూడండి. ఏస్ ఆఫ్ కప్స్ అంటే బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి 6 ఆఫ్ పెంటికల్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండి. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. ఓకే, అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్. సో మీరు అనుకున్న విధానం దానికన్నా మీ పార్ట్నర్ ఇంకా ఎక్కువ ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. ఓకే, 19 ద సన్ కార్డ్ కూడా వచ్చింది.
టూ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది ఇక్కడ. థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చిందండి. సో మీ మీ లైఫ్ గురించి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో మొత్తం 12 కార్డ్స్ తీద్దామండి, ఎందుకంటే అందరికీ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మనం ఒక 12 కార్డ్స్ తీద్దాము. అసలు వీళ్ళ మనసులో ఏముందో తెలుసుకుందాం. ఇక్కడ 3 వచ్చేస్తాయి. ఇంకొక కార్డ్ తీద్దాం. సో ద జడ్జ్మెంట్ కోరుకుంటున్నారు ఫైనల్గా. ఓకే, సో జడ్జ్మెంట్ అని అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే 9 ఆఫ్ కప్స్ అని అంటే ఫుల్ఫిల్డ్ అండ్ అబుండెంట్ లవ్. సో మీ నుంచి మీ పార్ట్నర్ ఏం కోరుకుంటున్నారు అని అంటే ఫుల్ఫిల్డ్ అండ్ అబుండెంట్ లవ్ అని అంటే మీరు ఉంటే వాళ్ళ జీవితంలో ఒక అదృష్టం అండి. మీరు ఉంటేనే వాళ్ళ జీవితంలో అన్ని రకాలుగా బాగుంటానని, సాధిస్తానని, ఏదైనా చేయగలుగుతానన్న ఫీలింగ్స్ మీ పార్ట్నర్కి ఉన్నాయి. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారండి, చాలా ఇష్టపడుతున్నారు. అంటే లాంగ్ టర్మ్ మీతోనే ఆ ప్రేమను పొందాలని, మీ ప్రేమని జీవితాంతం ఉంచుకోవాలని, మీతో ఉంటే అన్ని రకాలుగా వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటామని కూడా అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని కూడా వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా జరుగుతుందండి. వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ వైపు. చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఓకే, ఎమోషనల్ అవుతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా ఉంటున్నారు మిమ్మల్ని తలుచుకొని, మీ గురించి ఆలోచిస్తూ. ఓకే, ఇది లవ్ ఫీలింగ్స్ అనమాట. ఎనీ రిలేషన్షిప్ అండి, మ్యారీడ్ అన్మ్యారీడ్, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరేనండి. ఇది కంప్లీట్లీ లవ్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్. సో 6 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ దూరంగా ఉన్నా సరే ఇక్కడ ఏమంటున్నారనంటే విక్టోరియస్ అండ్ స్టేబుల్ లవ్. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు దూరమైనా సరే నీ పైన నాకు ప్రేమ ఏం తగ్గలేదు, అదే ప్రేమ, అదే ఆలోచనలు, నువ్వు నేను గడిపిన అక్షరాల గురించి నేను గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. నేను అసలు నిన్ను మర్చిపోలేదు. నువ్వు నాకు ఒక రాజు లాంటి వాడి, రాణి లాంటి వాడి, క్వీన్, కింగ్ అంటాం కదా, అంటే హీరో హీరోయిన్, నువ్వే నా హీరో, నువ్వే నా హీరోయిన్ అంటాం చూడండి. అంటే ఎంతమంది మధ్యలో నేను ఉన్నా సరే, ఎంతమంది నన్ను అట్రాక్ట్ చేస్తున్నా సరే, నేను నీ అట్రాక్షన్ నుంచి నేను బయటపడలేకపోతున్నాను. అండ్ విక్టోరియల్ అండ్ స్టేబుల్ లవ్స్, ఆ ప్రేమ మాత్రం నాలో మొదటి నుంచి నిన్ను ఇష్టపడినప్పుడు ఎంత ప్రేమ ఉందో అదే ప్రేమ ఇప్పటికి కూడా నా మనసులో ఉంది అని చెప్పేసి మీ పార్ట్నర్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు 8 ఆఫ్ స్వార్డ్స్ అండి, బ్లాక్డ్ అండ్ విక్టిమైజ్డ్ లవ్, బ్లాక్డ్ అండ్ విక్టిమైజ్డ్ లవ్. ఇక్కడ ఏంటంటే మీ ప్రేమలో ఎలా చిక్కుకున్నారు వీళ్ళు అని అంటే, ఈవెన్ ఇప్పుడు సపరేషన్లో ఉన్నా సరే మీ ప్రేమ నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు అని చెప్తున్నారండి. అంటే నీ ప్రేమలో నేను బందీ అయిపోయాను అని అంటాం చూసారా, ఆ విధంగా అనమాట. సో వీళ్ళు ఏంటంటే మీకు దూరమైన తర్వాత మీ ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ రావడం, వాళ్ళకి మీరు ఎక్కువగా గుర్తుకు రావడం, దానివల్ల వాళ్ళకి కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అండ్ మీ వైపు రావాలన్న ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. సో అందుకని బ్లాక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది మీ ఎనర్జీస్తో. సో మీ ఎనర్జీస్తో వాళ్ళు బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది అని అంటే మీరు సబ్కాన్షియస్ మైండ్లో మీరు వీళ్ళని ఎంత గుర్తు చేసుకుంటున్నారో, మీరు వాళ్ళని ఎంత తలుచుకుంటున్నారో, అలాగే వీళ్ళు కూడా మీరు తలుచుకోగానే వాళ్ళకు కూడా గుర్తుకు రావడం, అట్లాగా బ్లాక్ అయిపోతున్నారు అనమాట. వీళ్ళు ఏది చేయలేక, ముందుకు వెళ్ళలేక, అటు వెనక్కి వెళ్ళలేక అన్నట్టుగా వీళ్ళు కంప్లీట్గా బ్లాక్ అయిపోయాను, నేను ఈ ఆలోచనలతోనే బ్లాక్ అయిపోయాను, నేనేం చేయలేకపోతున్నాను. అంటే నేను కలవాలని ఉన్నా సరే, నేను ఇప్పుడు రావాలన్నా కూడా విక్టిమైజ్డ్ లవ్ అని అంటాం. విక్టిమైజ్డ్ అని అంటే ఏంటంటే నీ ప్రేమలో నేను మునిగి తేలడమే కాదు, నేను మళ్ళీ కలవాలన్నా కూడా కొంచెం నాకు టైం కావాలని కూడా అనుకోవచ్చు అండి. ఇక్కడ వీళ్ళకి స్పేస్ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు నాకు మేబీ మీకు మీ పార్ట్నర్కి కొన్ని ఏమైనా జరుగుంటే కనుక కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఇంకా మైండ్లో పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రేమ ఉన్నా సరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, మీతో మాట్లాడడం లేదని చెప్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ అండి ఇక్కడ ఆన్సెట్ అండ్ వెల్కమ్డ్ లవ్. సో ఆన్సెట్ అండ్ వెల్కమ్డ్ లవ్ అంటే ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు బాధపడటం అండి. అంటే మీ ప్రేమను తలుచుకొని, మీ మాటలు తలుచుకొని, మీతో స్పెండ్ చేసిన టైంని తలుచుకొని వీళ్ళు బాధపడుతున్నారు. అట్ ద సేమ్ టైం వాటితోనే వీళ్ళు హీల్ అవ్వడం అండి. అండ్ వెల్కమ్డ్ లవ్ అంటే ఒకవేళ మీరు ఇప్పుడు మాట్లాడినా సరే నాకు మాట్లాడాలని ఉంది, నీ ప్రేమను మళ్ళీ నేను యాక్సెప్ట్ చేయాలని ఉంది, నిన్ను మళ్ళీ ప్రేమగా చూసుకోవాలని ఉంది, అండ్ మన ఇద్దరం కలిసి ఎలాగైతే టైం స్పెండ్ చేసామో స్టార్టింగ్లో అలా మళ్ళీ గడపాలని ఉంది అని అలా వాళ్ళు ఆలోచిస్తూ మీ ప్రేమని ఫీల్ అవుతూ, ఓకే, మీ ప్రేమని వాళ్ళు ఫీల్ అవుతూ, అంటే ఇక్కడ మీరు దగ్గర లేకపోయినా సరే వాళ్ళ ఫీలింగ్స్లో మీరు ఉన్నారు కాబట్టి హ్యాపీ అవ్వడము, అండ్ మీరు పక్కనే ఉన్న ఫీలింగ్ అండి అది. సో అలా అనమాట ఏస్ ఆఫ్ కప్స్, ఎమోషనల్గా
బాధపడటం జరుగుతుంది. అండ్ ద సన్ కార్డ్ అండి ఇక్కడ లాంగ్ టర్మ్ అండ్ హార్మోనియస్ లవ్. లాంగ్ టర్మ్ అండ్ హార్మోనియస్ లవ్. సో ఇక్కడ ఎక్కడ కూడా మీ పార్ట్నర్ కండి మ్, ఒక కక్ష అంటాం కదా, సో కక్ష, కోపము, ఈ మొండితనము, స్టబ్బర్నిటీ ఇవన్నీ లేవు. వీళ్ళ మనసులో, ఫీలింగ్స్లో, వీళ్ళ థాట్స్లో మీ పైన మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది ఇక్కడ. సో అందుకనే చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఏడ కూడా నెగిటివ్ కార్డ్సే లేవండి మీ పార్ట్నర్ మనసులో, ఫీలింగ్స్లలో. సో ఇక్కడ ద సన్ కార్డ్ లాంగ్ టర్మ్ అండ్ హార్మోనియస్ లవ్. చూడండి, మీకు దూరం అయి ఉంటారు మీ పార్ట్నర్, మేబీ మీకు ఇప్పుడు సపరేషన్లో ఉండుంటారు. ఇది పర్మనెంట్ కాదు అని వాళ్ళ మనసులో ఫీలింగ్ అండి. అంటే నీవు నేను దూరం అవ్వడం అనేది ఓన్లీ తాత్కాలికం మాత్రమే, అంటే టెంపరీ. ఇప్పుడు నా మనసు బాగాలేదు కాబట్టి నేను నీకు దూరంగా ఉన్నాను, ఇప్పుడు నాకు నీతో మాట్లాడాలని ఇంకా అనిపించట్లేదు అట్లా అని చెప్పేసి నీ మీద ప్రేమ లేదని కాదు. నాకు నువ్వు కావాలి, నీతో నేను జీవితాంతం ఉండాలి, అండ్ నీ ప్రేమ నాకు లైఫ్ టైం కావాలి. ఆ, నువ్వు ఉంటేనే నాకు ఆ సంతోషము, ఆ, ఆమ్, ఒక హార్మనీ అంటామండి, ఒక పీస్ఫుల్ బ్యూటిఫుల్ లైఫ్ అనిపిస్తుంది అనమాట పక్కన పర్సన్, నచ్చిన పర్సన్ ఉంటే. సో అది కావాలి నాకు ఖచ్చితంగా. కాకపోతే ప్రస్తుతం నాకు కొంచెం స్పేస్ కావాలి అన్న ఫీలింగ్ అండి మీ పార్ట్నర్కి. అది గుర్తు చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి మీరు దూరమైన ఫీలింగ్ కూడా వాళ్ళకి కనిపించట్లేదు. అండ్ ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇక్కడ ఏంటంటే ఓవర్ బర్డెన్ అండ్ స్ట్రగ్లింగ్ లవ్ అంట. ఓవర్ బర్డెన్ అండ్ స్ట్రగ్లింగ్ లవ్. సో ఓవర్ బర్డెన్ అండ్ స్ట్రగ్లింగ్ లవ్ అంటే ఇక్కడ మేబీ కొద్దిగా మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్కి ఏంటంటే ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతున్నారండి మీ రిలేషన్షిప్లో. ఓవర్ బర్డన్గా అంటే మేబీ వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు కొంచెం. ఓకే, స్ట్రగ్లింగ్ లవ్ అంట. అంటే ఇష్టం ఉంది బట్ రాలేకపోతున్నారు, అదే స్ట్రగ్లింగ్ లవ్ అంటాం. అంటే కొంచెం బర్డన్స్ ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళకి, ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతున్నారు. మీ ప్రేమని అని కాదు, మీ మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి వాళ్ళు కొంచెం కొంచెం బరువుగా ఫీల్ అవ్వడం అండి. అంటే నాకు వద్దు అన్న ఫీలింగ్ వస్తుంది చూడండి, ఆ విధంగా అనమాట. సో అలాగా మీ పార్ట్నర్ ఏంటంటే ఓవర్ బర్డన్గా కూడా ఫీల్ అయిపోయి కొంచెం దూరంగా ఉండడం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే, లేకపోతే ఏదైనా అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి. సో అది ఏమైపోతుందని అంటే కొంచెం స్టార్టింగ్లో ఉన్న ప్రేమ నిదానంగా కొద్ది 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 కొద్దిగా తగ్గిపోతూ వచ్చింది అనుకోండి. అప్పుడు అనుమానాలు స్టార్ట్ అయిపోతాయి. అరే, ఫస్ట్లో ఇంత ఇదిగా ఉండేరు, ఇప్పుడు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు నాకు ముందులాగా ఉండట్లేదు, ఇలాంటివన్నీ డౌట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే పోక్ చేయడం అనమాట. సో పోక్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఆ పోక్ చేయడం స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఎంతవరకు వాళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు, లేకపోతే మీరు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ ఎక్కడో ఒక పొసెసివ్ ఫీలింగ్ అనేది ఉండిపోతుందండి మనసులో. లేదు వీళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేదు వీళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, లేదు వీళ్ళు ఇంకెవరికైనా అట్రాక్ట్ అవుతున్నారేమో, వీళ్ళు పనిలో పడిపోయి నన్ను మర్చిపోతారేమో, నా ప్రేమని వీళ్ళు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ ఈ పర్సన్ దగ్గర నుంచి దొరకకపోవడం. సో దానివల్ల ఏమైపోతుందని అంటే ఇక్కడ ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతారండి, ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవుతారు. ఓవర్వెల్మింగ్ అని అంటే ఎక్కువ ప్రేమ ఎక్కువైనా కూడా అది వెగటుగా అవుతుంది అంటాం కదా. సో ఆ విధంగా అనమాట ఓవర్గా మనము ఫాలోఅప్ చేయడం మీ పర్సన్ని, లేదంటే వీళ్ళు మిమ్మల్ని ఓవర్గా ఫాలోఅప్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ బర్డన్గా అనిపిస్తుంది. అబ్బా కొంచెం నాకు బ్రేక్ కావాలి, ఇదేంటి ఎంత వద్దనుకున్నా కూడా ఇలా చేస్తున్నారు అట్లా అని చెప్పేసి ప్రేమ మీ పైన ఇష్టం లేక కాదు, అందుకని అంటున్నారు స్ట్రగ్లింగ్ లవ్ అని. సో ఇక్కడ స్ట్రగ్లింగ్, ఈ లవ్కి నేను స్ట్రగుల్ అవుతున్నాను, ఓవర్ వెల్మ్డ్ లవ్ అనొచ్చు, లేకపోతే ఓవర్ బర్డెన్డ్ లవ్ అనొచ్చు. సో ఇది ఉంది. దానివల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బ్డ్గా అయ్యాను తప్ప నేను నీ నుంచి దూరం అవ్వాలన్న ఉద్దేశం నాకు లేదు. ప్రేమ కూడా నీ పైన ఎంతైతే ప్రేమ ఉందో అదే ప్రేమ నా మనసులో ఇంకా ఉంది అని చెప్పి చెప్తున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ జనరస్ అండ్ ఫేర్ లవ్. యాక్చువల్గా మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కలిసినప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడైనా సరే, లేకపోతే మీతో రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడైనా సరే, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా ఫేర్ లవ్ చూపించారండి. అప్పుడు ఫేర్ లవ్ చూపించాను, ఇప్పుడు కూడా అదే ఫేర్ లవ్ ఉంది నాకు, అదే ఫీలింగ్ ఉంది నాకు. ఏమాత్రం నీ పైన ప్రేమ అనేది తగ్గలేదు, అదే ప్రేమ, అదే ఇష్టం, అదే ఫీలింగ్స్తోనే నేను ఇప్పుడు ఉంటున్నాను. ఓకే, ఇక్కడ ఏం లేదు, నాకు తగ్గలేదు నీ పైన ప్రేమ. నువ్వు అనుకుంటున్నావేమో నేను దూరమైన తర్వాత నేను నిన్ను మర్చిపోయానేమో, నీ పైన ప్రేమ తగ్గిపోయిందేమో, లేకపోతే అంత ఒకవేళ నిన్ను కలిసినా కూడా నేను ముందు ఎంత ప్రేమించానో నేను అంత ప్రేమించలేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నేను నిన్ను అప్పుడు ఎంత ప్రేమిస్తున్నానో ఇప్పుడు కూడా అంతే ప్రేమిస్తున్నాను. కొంచెం ఒక పర్సంటేజ్ కూడా నీ పైన నాకు ప్రేమ తగ్గలేదు అని చెప్పి మీ పార్ట్నర్ చాలా ప్రేమ అనేది ఉంది అనేది ఒక ఏమంటామండి, అది చూపిస్తున్నారు. అంటే నాకు ఉంది, అలాంటిది ఏం లేదు, నువ్వు అనుకున్న విధంగా అయితే నాకు లేదు, బట్ ఇవన్నీ నేను చెప్పే స్థితిలో ప్రస్తుతం
లేను. నీకెప్పుడైతే నేను ఎక్స్‌ప్రెస్ చేయాలో అప్పుడు తప్పకుండా నా మనసులో నేను ఎలా ఫీల్ అయ్యానో అవి నీకు నేను తప్పకుండా రివీల్ చేస్తానని చెప్పి కూడా పర్సన్ అనుకుంటున్నారు. ఇవన్నీ థాట్స్ అండి. ఫీలింగ్స్ అంటే థాట్స్. సో 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఎఫర్ట్‌ఫుల్ అండ్ ఫ్రెండ్లీ లవ్. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమిటంటే 3 ఆఫ్ పెంటికల్స్ ఎఫర్ట్‌ఫుల్ అండ్ ఫ్రెండ్లీ లవ్. ఇక్కడ మీ పార్ట్నర్‌కి మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉందని చాలా క్లియర్‌గా చెప్తున్నారు మీ పార్ట్నర్. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే మేబీ కొంచెం సీక్రెటివ్ పర్సన్ ఐదర్ మీరని ఉండొచ్చు, మీ పార్ట్నర్ అని ఉండొచ్చు. కొన్ని విషయాలు మీరు డిస్కస్ చేయకపోవడం వల్ల కూడా మీకు కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్ ఏమన్నా వచ్చుంటాయి. లేదంటే మీకు ప్రేమ ఉన్నా మీరు చెప్పకపోవడం, లేకపోతే వీళ్ళు ఎక్కువ ప్రేమ మీ పైన ఉన్నా కూడా మీకు చెప్పకపోవడం, ఇదంతా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అండి. సో, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా మీ ఇద్దరికి దూరం పెరిగింది. సో, ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఇష్టపడే వ్యక్తి మీతో ఆ కమ్యూనికేషన్ అనేది పెంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారండి. అంటే ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది సిచ్యువేషన్. ఎందుకు ఇట్లా అయింది నా సిచ్యువేషన్ అంటే, నేను నా మనసులో ఏదైతే ఉందో అది నేను ఓపెన్‌గా వీళ్ళకి చెప్పకపోవడం వల్ల కూడా నా ప్రేమ అనేది ముందుకు వెళ్ళటం లేదు. అంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు. సో, ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు అనేది నేను వాళ్ళకి రివీల్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే మీకు చెప్పాలని అనుకుంటున్నారండి. సో, మీకు రివీల్ చేయాలని కూడా వీళ్ళు, మీతో కమ్యూనికేట్ చేయాలని కూడా వీళ్ళు అనుకుంటున్నట్టుగా మీకు మనసులో వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అని అంటే కంపెనీ కంపాషనేట్ అండ్ వైస్ లవ్. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కంపాషనేట్ అండ్ వైస్ లవ్ అని అంటే ఏంటంటే, కొద్దిమంది అండి ప్రేమ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయరు. ఓకే. సో, మీ పైన చాలా ప్రేమ ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు పైకి. బట్ లోపల మాత్రం వాళ్ళకి వీళ్ళు ప్రేమించిన విధంగా మీరు కూడా ప్రేమించరు అనమాట. అంత ప్రేమ వీళ్ళకు ఉంటుంది లోపల. కాకపోతే ఎక్స్ప్రెసివ్ పర్సన్స్ ఉండరు అందరూ. సో, ఈ మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే కంపాషనేట్ లవ్ ఉంది నీ పైన. అంటే నీకు మేబీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నానేమో కానీ నా మనసులో మాత్రం కంప్లీట్లీ నిన్ను ఒక దేవతలాగా, ఒక దేవుళ్ళలాగా, లైక్ ఒక చార్మ్, నువ్వు నువ్వు నాకు ఒక లక్కీ చార్మ్, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ కింగ్ అంటే ఏంటండి, వీళ్ళ బిహేవియర్ ఎట్లుంటుందంటే చాలా డిగ్నిటీగా, చాలా డైనమిక్గా, ఒక హీరోయిజం లేకపోతే ఒక హీరోయినిజం, ఒక మంచి డిగ్నిటీగా ఉంటారు కదా పర్సన్స్. సో, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ మీ పర్సన్. సో, ఆ పర్సన్ ఏంటంటే ఉంది నీ పైన ప్రేమ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే దే డోంట్ వాంట్ టు షో ఇట్ ఆఫ్. అంటే కొంతమంది షో ఆఫ్ చేస్తుంటారు కదా, ఆ షో ఆఫ్ మీ పర్సన్కి నచ్చదండి. సో, ఆ షో ఆఫ్ అనేది నాకు నచ్చదు. బట్ స్టిల్ ఏంటంటే మనసులో నీ పైన అయితే ప్రేమ ఉంది. బట్ టైం వచ్చినప్పుడు వీళ్ళు తప్పకుండా రివీల్ చేస్తారు. మేబీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అండి. ఓకే. నౌ దే వాంట్ ఎ స్పేస్, బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అ రైట్ టైం టు ఎక్స్ప్రెస్ యూ. అండ్ వాళ్ళ మనసులో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు మీకు కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేను తప్పకుండా చెప్తానని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అండ్ బ్యాలెన్సింగ్. ఇక్కడ పర్సన్స్కి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కొద్దిమంది పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో వాళ్ళకి మీతో పాటు ఇంకొక ఆప్షన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మేబీ థర్డ్ పార్టీ వాళ్ళే ఉండొచ్చు, లేకపోతే మీరు కాకుండా ఇంకొక పర్సన్ కూడా వీళ్ళ లైఫ్లో ఒక ఆప్షన్ అనేది ఉంది. అయితే ఈ ఆప్షన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నప్పుడు మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే నౌ దే ఆర్ కంపేరింగ్ అండి. ఇప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు ఎవరు బెస్ట్ అని. వాళ్ళ జీవితానికి లైఫ్ టైం లవ్ ఇవ్వడానికి, ప్రేమ ఇవ్వడానికి, వాళ్ళతో లైఫ్ టైం ఉండడానికి ఎవరు రైట్ పర్సన్ అనేది వీళ్ళు జడ్జ్ చేసుకోవడం అనమాట. సో నౌ దే ఆర్ థింకింగ్ ఏమంటున్నారంటే నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎవరితో ఉంటే నా జీవితం బాగుంటుంది, ఎవరితో ఉంటే నాకు నా ఇమోషనల్గా నేను లైఫ్ టైం ఆ బాండింగ్ అనేది నేను కంటిన్యూ చేయగలుగుతాను. అండ్ వాళ్ళు ఎవరైతే కరెక్ట్ పర్సనో వాళ్ళే నా లైఫ్ పార్ట్నర్, వాళ్ళే నా సోల్మేట్ కనెక్షన్, వాళ్ళే నా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, వాళ్ళతోనే నా జీవితం అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అయితే ఇది ఇక్కడ ఆప్షన్స్ ఉండడం వల్ల ఏమవుతుందనంటే మీ పార్ట్నర్కి ఇంకా టైం కావాలి. సో దే డోంట్ వాంట్ టు లీవ్ యూ. అంటే మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పర్సన్ని కూడా వాళ్ళు చూసుకోవడం. సో రెండు రకాలుగా వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే మేబీ మీతో ఫ్రెండ్లీ నేచర్ కోరుకుంటున్నారు, లేదనంటే మీతోనే ఆ లవ్ బాండింగ్ అనేది కోరుకుంటున్నారు. అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా టైం పడుతుంది, ఏది ఎక్కడ అనేది వీళ్ళు ఇంకా జడ్జి చేసుకోవడానికి టైం పడుతుందని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు. అట్లా అని చెప్పేసి మిమ్మల్ని వదిలేయాలనే ఉద్దేశం అయితే వీళ్ళకి లేదు. వీళ్ళ లోపల సీక్రెట్స్ అయితే ఇంకా పెట్టుకొని ఇంకా ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాను, నీ పైన కూడా నాకు ప్రేమ ఉంది అని చెప్పి కూడా వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ప్రామిసింగ్ అండ్ సెక్యూర్డ్ లవ్.
ఇక్కడ ప్రామిసింగ్ అండ్ సెక్యూర్డ్ లవ్ అని అంటే మీకు అర్థమైపోయింది కదా, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇంకొకసారి మీ పార్ట్నర్ కనుక మీకు రివీల్ అయిపోయారు అనుకోండి, ఇంకా మీ చేయి పట్టుకున్నారంటే వీళ్ళు వదలరండి. మిమ్మల్ని ఒక రాజులాగా, మిమ్మల్ని ఒక రాణిలాగా చూసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మీ పార్ట్నర్ మనసులో అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఆ, నేను నీ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఊహించుకున్నాను, నీ నుంచి ఒక బ్యూటిఫుల్ ప్రేమ లవ్ని కోరుకుంటున్నాను. ప్యూర్ లవ్ అంటాం కదా అది. సో అండ్ నీ ప్రేమ నాకు మాత్రం, నాకు తప్ప వేరే వాళ్ళకి దక్కకూడదు. సో నేను అంత పొసెసివ్గా ఉన్నాను నీ గురించి. సో ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే సింపుల్గా సెక్యూర్డ్ లవ్ అంటే అదేనండి. ఈ సెక్యూర్డ్ లవ్ అంటే నీకు నేను ఒక మంచి ప్రేమ, అంటే ఒక మంచి సెక్యూర్డ్ లవ్ అని అంటే ఇంకా జీవితాంతం నిన్ను వదలకుండా ఉండే ప్రేమని నీకు పంచడానికి నేను ఆలోచిస్తున్నాను. సో అది జరగడానికి కొంచెం నాకు ఫైనాన్షియల్గా కొద్దిగా ట్రబుల్స్ ఉన్నాయి. సో ఫైనాన్షియల్లీ కూడా నాకు ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ కూడా నడుస్తున్నాయి కొద్ది మందికండి. సో ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా ఏవేవైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతే నేను నిన్ను బాగా చూసుకోగలుగుతాను. నేను కొంచెం క్యారీర్ పరంగా నేను సెటిల్ అవ్వాలి, లేకపోతే నేను బిజినెస్ పరంగా నేను సెటిల్ అవ్వాలి, నేను ఇంకా స్టడీస్ కంప్లీట్ చేయాలి. సో ఇలాంటివి అనమాట. సో ఒక్కసారి నా అంత నేను ఒకవేళ నిన్ను ఫోకస్ చేశాను అనుకో, నేను ఇది సాధించలేను. సో నేను ఇవి సాధించాలంటే నీ పైన నేను ఫోకస్ తగ్గించాలి, అందుకే నేను దూరంగా ఉంటున్నాను నీకు. సో నన్ను అర్థం చేసుకో, నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటావని నేను నమ్ముతున్నాను. నా మనసులో నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నేను నీకంటే నేను అంత 1000 రెట్లు నిన్ను నేను ప్రేమిస్తున్నా. బట్ ఇప్పుడు నాకు రైట్ టైం కాదు నిన్ను కలవడానికి, నీతో టైం స్పెండ్ చేయడానికి. బట్ ఒక్కసారి నా లైఫ్లో నేను సెటిల్ అయిపోతే నిన్ను ఒక మంచి స్టేజ్లో నిన్ను చూసుకుంటా, నేను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయినా వీళ్ళు ఏం భావిస్తారంటే ఫస్ట్ వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలని చెప్పి కొద్దిమంది కోరుకుంటారు. అంటే మీకు ఈక్వల్గా ఉండాలని వీళ్ళు కూడా కోరుకుంటారండి. సో అట్లా అని చెప్పి మీ పైన ప్రేమ లేదని కాదు, ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకు చేయరు అని అంటే మళ్ళీ వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారని చెప్పేసి. సో ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో ఫస్ట్ పెంటకల్స్ అంటే డబ్బులు అండి. కెరీర్ పరంగా నేను సెటిల్ అవ్వాలి, తర్వాతనే మన ప్రేమ. సో అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయగలిగితే చెయ్యి, లేదంటే నేను నీ జీవితానికి కూడా నేను ఆపలేను. అండ్ నువ్వు నీ ఏమంటారు, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. సో నువ్వు ఒకవేళ దక్కితే అది నా అదృష్టం, లేదు నువ్వు నా గురించి వెయిట్ చేయకుండా నీ జీవితం నువ్వు చూసుకున్నా కూడా ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. అట్లా అని చెప్పేసి నా గురించి నేను నిన్ను హోల్డ్ చేయలేను. సో అందుకని నేను నీకు దూరంగా ఉంటున్నాను. ఇలాంటి ఫీలింగ్స్ అండి. అంటే కొద్దిమంది మీకు ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు, కొద్దిమంది చేయలేకపోయి ఉండొచ్చు. సో ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళైనా సరే వీళ్ళ మనసులో మీ పైన ప్రేమ లేదని కాదు. ఇక్కడ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా మీ పైన చాలా ప్రేమ ఉంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే డిపెండింగ్ ఆన్ వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి మిమ్మల్ని దూరంగా ఉంచడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో కన్సిస్టెంట్ అండ్ కైండ్ లవ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిమ్మల్ని వీళ్ళు ఎంత మిస్ అవుతున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు అని అంటే మీ ఫోటోలు చూసుకుంటూ, మీ మెసేజెస్ చూసుకుంటూ, మీ ప్రీవియస్లో మీరు మీ పార్ట్నర్కి ఉన్న గుర్తులు ఏమైనా ఉంటాయి కదండి. సో వాటిని వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఆ ప్లేసెస్కి వెళ్తూ, లేదంటే ఆ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటూ, వీళ్ళ ఫ్రెండ్స్తో మీరు మీ పార్ట్నర్ ఉన్నప్పుడు ఎలా ఎలా మాటలు మాట్లాడుకునే వాళ్ళు, ఎలాగ ఫ్లోట్ చేసుకునే వాళ్ళు, ఇట్లాంటి విషయాలు. ప్లస్ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇంకే విధంగా కానీ మీ షేరింగ్ అనమాట. దే ఆర్ షేరింగ్ దేర్ ఫీలింగ్స్ అబౌట్ యూ అండి. వాళ్ళ మీ గురించి వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు ఒకరితో. అంటే మీరు ఎంత బ్యూటిఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేశారు ప్రీవియస్లో, అండ్ మీ గురించి వీళ్ళు ఎట్లా ఊహించుకున్నారు. కొద్దిమంది మేబీ మీకు ఇంకా ఎక్స్ప్రెస్ చేసి కూడా ఉండరు, వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు అనమాట. నేను ఇంత ఇష్టపడ్డాను, నేను ఇది ఇష్టము, ఇలాగా ఉండేది నాతో, ఇలా ఉండేవాడు నాతో, సో ఇది బట్ నేను ఎందుకు ఓపెన్ అప్ అవ్వట్లేదని అంటే నాకు ఇంకా టైం కావాలి, లేదనంటే వీళ్ళు ఏంటంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి కూడా కొద్దిమంది వెయిట్ చేయడము సంథింగ్ అండి. మేబీ లేదంటే కొద్దిగా మధ్యలో వీళ్ళకు మీ ఇద్దరి మధ్యలో ఏదైనా సమ్ గ్యాప్, ఎవరైనా థర్డ్ పర్సన్ వల్ల కూడా మీరు మేబీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఉందండి. సో ఎవరికి ఇది రెజినేట్ అవుతుంది అనేది చూసుకొని మీరు రెజినేట్ చేసుకోవచ్చు ఈ రీడింగ్. సో ఇక్కడ మీ పార్ట్నర్కి ఇక్కడ మీరు అనుకున్న దానికన్నా చాలా హై లవ్ ఉందండి. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ చూసారు కదా, కన్సర్న్డ్ అండ్ అన్కన్సర్న్డ్ లవ్, కన్సర్న్డ్ అండ్ అన్కన్సర్న్డ్ లవ్, అదే కన్సర్న్డ్ అండ్ అన్కన్సర్న్డ్ లవ్. అంటే కన్సర్న్ లవ్ అని అంటే తెలుసు కదండి, మిమ్మల్ని చాలా ఇష్టపడ్డాం. అన్కన్సర్న్ లవ్ అని అంటే ఇష్టం కొంచెం కష్టం, సింపుల్. కొంచెం ఇష్టం కొంచెం కష్టం.
అన్నట్టుగా ఉంది. అండ్ మీ స్పార్క్ అండి, వీళ్ళు మీ అట్రాక్షన్ అండ్ టూ ఆఫ్ వ్యాండ్స్ చూడండి ఇక్కడ. మీ స్పార్క్, మీ అట్రాక్షన్, ఓకే, అది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. అంటే మీ అట్రాక్షన్ వల్ల ఎట్లా లాగుతుందంటే మీ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ ఆర్ అవుటర్ బ్యూటీ అండి. సో మీ బ్యూటీ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, మీ హ్యాండ్సమ్నెస్, ఓకే. సో ఇది ఫిజికల్ అట్రాక్షన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా వాళ్ళని లాగడం జరుగుతుంది మీ వాళ్ళ వైపు. సో వాళ్ళు గుర్తు చేసుకోవడము దాన్ని చాలా అట్రాక్షన్ అండి. మీరు ఒక స్పార్క్ అనమాట వాళ్ళకి. వాళ్ళని మిమ్మల్ని చూడగానే ఒక ఫీలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం అంటాం కదండి. సో అట్లాగా అనమాట. సో మిమ్మల్ని చూడడం అంటే వాళ్ళకి ఇష్టం. మిమ్మల్ని చూడకపోవడం వల్ల చాలా మిస్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా ఏంటంటే కదా జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఛాలెంజింగ్ అండ్ కార్మిక్ లవ్. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే ప్రస్తుతము ఛాలెంజింగ్ అండ్ కార్మిక్ లవ్ అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ నీ పైన నాకు ఎంత ప్రేమ ఉంది, నువ్వు ప్రేమించేదానికంటే నేను నీకు ఎక్కువ ప్రేమిస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏమవుతుందనంటే మీ ప్రేమ వీళ్ళకి చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. ఛాలెంజింగ్ అని అంటే అన్ని రకాలుగా వీళ్ళకి ఛాలెంజింగ్గా ఫీల్ అవుతున్నారండి. అండ్ కార్మిక్ లవ్ అనుకుంటున్నారు. కార్మిక్ లవ్ అంటే ఏంటంటే ప్రస్తుతం ఇది ప్రేమ మాత్రమే, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా టైం కావాలి. సో ప్రస్తుతం ఉన్న ప్రేమ ఏదైతే ఉందో ఇది టెంపరీ లవ్. మీతో ఉన్న లవ్, మీతో ఉన్న ప్రేమ, మీతో ఉన్న బంధం ఏదైతే ఉందో ప్రస్తుతం దూరంగా ఉన్నానంటే అది టెంపరీ, ఓకే. మీకు టెంపరీగా మాత్రమే నేను దూరంగా ఉన్నాను. బట్ ఎప్పుడైతే నాకు టైం వస్తుంది, ఎప్పుడైతే నాకు అన్ని రకాలుగా సిచ్యువేషన్స్ బాగుంటాయో అప్పుడు నేను ఖచ్చితంగా నిన్నే కలవాలని చెప్పేసి నేను జడ్జిమెంట్ కూడా కోరుకోవడం జరుగుతుంది. నువ్వే కావాలని చెప్పేసి నేను ఆ భగవంతుడిని ప్రే చేయడము, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ కూడా చేంజ్ అయిపోయి మళ్ళీ నువ్వు నా లైఫ్ పార్ట్నర్ కావాలని చెప్పేసి కోరుకోవడము. సో ఇక్కడ ఏంటంటే నిదానంగా వాళ్ళలో మార్పు రావడం అండి. అంటే వీళ్ళ పరిస్థితులన్నీ కూడా చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళంతా వాళ్ళే మీ వైపు రావాలని చెప్పేసి అనుకోవడం. అందుకని మీకు కాల్కి, మెసేజెస్కి మీకు ఎలాంటి రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వడం లేదు. వీళ్ళు ఏంటంటే ఒక గిరి గీసుకొని కూర్చోవడం అండి. సింపుల్గా చెప్పాలంటే ఒక గిరి గీసుకొని కూర్చోవడం. నేను ఇంకా రాను, నాకు టైం కావాలి, నాకు ఇది పరిస్థితి, నాకు ఇది సిచ్యువేషను అట్లా అని చెప్పి నువ్వు ప్రేమ లేక కాదు, నువ్వు నాకు ఇంకో పర్సన్ అంటే ఇష్టమని కాదు అని మాటలు అనుకోవడం అనమాట. సో చూడండి, ఎవ్రీ టైమ్ ఐ విల్ టెల్ యూ ద సేమ్ థింగ్. థాట్స్ ఆర్ డిఫరెంట్, యాక్షన్స్ ఆర్ డిఫరెంట్, ఓకే. థాట్స్లలో ప్రేమ ఉన్నంత మాత్రాన సరిపోదండి, అది నిలబెట్టుకునే యాక్షన్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ యాక్షన్ రిక్వైర్మెంట్ అనేది మీ పార్ట్నర్లో ఇంకా రాలేదు. ఎప్పుడైతే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఒక మెసేజ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మేబీ ఇప్పుడు వాళ్ళు మీకు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వకపోవచ్చు, డ్యూ టు ఇప్పుడు చెప్పిన ఫీలింగ్స్లలో వాళ్ళ బాధ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేసేసారు వీళ్ళు క్లియర్గా. ఇది పరిస్థితి, నేను అందుకనే నేను నీకు దూరంగా ఉంటున్నాను అని చెప్పేశారు మీకు క్లియర్గా, కరెక్ట్. సో మరి ఆ పర్సన్, మరి మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఆ వ్యక్తి మరి నెక్స్ట్ మరి వస్తున్నారా మీ జీవితంలోకి, ఇవన్నీ చేంజెస్ అవుతాయా, యూనివర్స్ మిమ్మల్ని కలుపుతుందా లేదా ఫ్యూచర్లో, లేదంటే మీ లైఫ్లోకి ఒక కొత్త పార్ట్నర్ ఎవరైనా వస్తున్నారా? ఎందుకంటే ఎక్కడ ఏదైనా సరే మన లైఫ్ ఆగకూడదు కదా, మన లైఫ్లో మనమైతే ముందుకు వెళ్ళాలి కదా. నేను థాట్స్ ఆర్ డిఫరెంట్, యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. సో థాట్స్లలో ప్రేమ ఉంచుకుంటే సరిపోదండి, అది యాక్షన్స్లలో కూడా దిగాలి. వాళ్ళ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేనప్పుడు మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. నేను చెప్పింది మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ దిస్ ఈజ్ లైఫ్ అండి. అండ్ బోల్డ్గా డెసిషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఓకే. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ హీలింగ్, సంబడి మెసేజ్డ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఎవరైతే కామెంట్ చేశారో. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, మనం ఏదైనా సరే ఈక్వల్గా తీసుకుంటాం. మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఈక్వల్గానే తీసుకుంటాం. మనమేం భయపడం, బాధపడం, వీళ్ళు ఉంటేనే నా జీవితం నడుస్తుందని ఏడవడం, ఓకే. మనం అందరం కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్స్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో అలా అనుకోండి, ఐఎమ్ స్ట్రాంగ్ అనుకోండి. వస్తే వచ్చి లేకపోతే లేదు, ఇదిగోండి వస్తే వచ్చి లేదంటే లేదు అన్నట్టుగానే ఉండాలి తప్ప వాళ్ళే నా జీవితం, వాళ్ళు లేకపోతే నేను ఉండను, వాళ్ళే అది ఇది అని మనం కూర్చోవద్దండి. ఎందుకంటే ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి, ఓకే. ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ చెప్పరు, అందరూ బయటికి చెప్పరు. వాళ్ళ గోల్స్ వేరే ఉంటాయి, మీ గోల్స్ వేరే ఉంటాయి. మీ గోల్స్ని మీరు వాళ్ళ కోసం హోల్డ్ చేయకూడదు. మీ గోల్స్ ఏవి ఉన్నాయో వాటి గురించి కూడా ఫోకస్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీ పర్సన్ గురించి కూడా ఆలోచించాలి. ఒకవేళ వీళ్ళు వర్కౌట్ అవ్వట్లేదు అంటే యూ హ్యావ్ టు మూవ్ ఆన్. దట్ ఈస్ ద స్ట్రాంగ్నెస్ ఆఫ్ ది పర్సన్స్.
యాజ్ ఏ హ్యూమన్ అండి, మనకి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. మీది ఎక్కడ కూడా మన ఏజ్ ఆగిపోదు, మన టైం ఆగిపోదు మన కోసము. వర్షాకాలం వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఇయర్స్ గడిచిపోతుంటాయి, డేట్స్ వెళ్ళిపోతుంటాయి, మంత్స్ వెళ్ళిపోతుంటాయి. మనం మాత్రము మన ఆలోచనలు ఎక్కడైతే ఆగినాయో మనం అక్కడే ఆగుతాము. ఇదంతా తప్పు కదా. సో మనం ఏం చేయాలంటే లైఫ్లో మంచిగా నిర్ణయాలు తీసుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి అంతే. మనం ఎక్కడ కూడా ఆగడానికి అవకాశం ఇవ్వకూడదు. ఏదైనా సరేనండి, మనం వెతుక్కుంటూ రావాలి తప్ప మనము వెతుక్కుంటూ వెళ్ళకూడదు దేని గురించి కూడా. ఓకే, అట్లా మైండ్ సెట్ పెట్టుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. చూడండి, ఒక కార్డు కూడా పడింది, ఏంటో చూద్దాం. యూనివర్స్ ఏమో కార్డు కూడా ఇచ్చారు. సో మీ పర్సన్తో మీకు రీయూనియన్ ఉందా లేదా చూడండి. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు వీళ్ళు ఎదురు చూసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవితంలోకి తిరిగి వస్తున్నారా అంటే ఎక్స్ పార్ట్నర్. ఇప్పుడు మీకు ఎక్స్ పార్ట్నరే కదండి, మీకు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఆలోచనలతో గడుపుతున్నారు అంటే వాళ్ళ ఎక్స్ పార్ట్నరే మీకు. సో ఎక్స్ పార్ట్నరా లేకపోతే న్యూ పార్ట్నరా, ఏం జరుగుతుంది వీళ్ళకి ఫ్యూచర్లో? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇక్కడ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు అన్నీ కూడా క్లియర్గా యూనివర్స్ చెప్తూనే ఉన్నారు. ఎనీథింగ్ ఎనీవే ఏది జరిగినా సరే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, బిలీవ్ యువర్ ఇంట్యూషన్. ఓకే, యూ షుడ్ నాట్ స్టాప్. ఇందాక మీకు 3 కార్డ్స్ కూడా వచ్చినాయి కదా. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అండ్ నో నీడ్ టు వరీ, నో నీడ్ టు వరీ. ఓకే, అండ్ ఇఫ్ యూ బిలీవ్ డోంట్ స్టాప్. ఇదంతా మీ గురించేనండి, ఇది ఎవరి గురించో కాదు, వ్యూవర్స్ గురించే ఇదంతా. నా గురించో కాదు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ గురించో కాదు. సో ఇక్కడ మనకి మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి వస్తున్నారా మీ జీవితంలోకి? మరి యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా? వాళ్ళ థాట్స్లలో అయితే నువ్వంటే నాకు ఇంత ఇష్టం, నేను నీకంటే నేనే ఎక్కువ ఇష్టం అని మనసులో చాలా ఫీల్ అవుతున్నారు. కానీ మరి మీకు చెప్పాలి కదా ఏదో విషయం. ద వరల్డ్ కార్డ్ వచ్చింది, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, అండ్ ఇక్కడ చీటింగ్ కూడా వచ్చింది. చూసారా, స్వార్థపరులు ఉంటారండి. మీరు ఎంత మంచోళ్ళు అందరూ కూడా అట్లాగే మంచోళ్ళు ఉంటారని మీరు అనుకోవద్దు ఎప్పుడు కూడా. అర్థమైందా? సో ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని భారంగా ఫీల్ అవ్వడం జరుగుతుందండి. సో మిమ్మల్ని భారంగా ఫీల్ అవ్వడము, మీరు అంటే ఇష్టము, ప్రేమ, లవ్, నేను అందుకనే చెప్పా, థాట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. సో థాట్స్లలో ఎంత ప్రేమైనా ప్రేమించుకోవచ్చు, ఎంత మీరు ఇంటిమసీ ఫీలింగ్స్ తెచ్చుకోవచ్చు, మీరు ఏ విధంగానైనా ఊహించుకోవచ్చు. కానీ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీరు ఊహలలో మీరు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, వాళ్ళ ఇంటికి వెళ్ళానని, వాళ్ళ ఇంట్లో నేను ఉన్నానని, వాళ్ళ ఫ్యామిలీతో గడిపానని, అండ్ మీ వ్యక్తితో మీరు చాలా ఆనందమైన జీవితం గడుపుతున్నారని ఇవన్నీ ఊహించుకోవచ్చు. అవన్నీ థాట్స్, ఊహలలో మనం ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అండి. కానీ యాక్షన్లోకి వచ్చేది ఇంపార్టెంట్. ఏదైనా సరే యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం ఈ యాక్షన్లో చూపిస్తామో వాళ్ళే రైట్ పర్సన్. ఎవరైతే మీకు యాక్షన్లో చూపిస్తారో, ఉట్టి మాటలతోనో లేకపోతే థాట్స్తోనో మీరు అంటే ఇష్టమని చూపించేది ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే మిమ్మల్ని రియల్గా లవ్ చేసి మీ యాక్షన్ తీసుకొని మిమ్మల్ని మీరు ఎలా కోరుకుంటున్నారో అలాగ చూసుకునే పర్సన్ అంటేనే మీకు రైట్ పర్సన్. లేదనంటే వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని చీట్ చేయడం అండి. వాళ్ళు ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ప్రస్తుతం, అందుకని వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు. ఇక్కడ ప్రేమ ఉందంట, చాలా ఉంది, నాకు నువ్వంటే ఇష్టం అని లోపల అంటున్నారు. బట్ వాట్ అబౌట్ యాక్షన్స్లోకి వచ్చేసరికి ఏమంటున్నారు? నేను నీతో కమ్యూనికేట్ చేయాలంటే నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ద వరల్డ్ ఇక్కడ ఏమంటే వాళ్ళు చాలా ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, మీ నుంచి ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఫ్రీడమ్ కోరుకోవడం అని అంటే ఏంటండి? వాళ్ళకి ఇష్టమైన విధంగా ఉండడం. సో వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగ ఉండడం. సో వీళ్ళు కోరుకున్నది జరగడం. సో ఇవన్నీ థాట్స్లో వీళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇంత బిజీగా ఉన్న పర్సన్ మిమ్మల్ని మాత్రం ఇష్టపడుతున్నారంట. బట్ ఇక్కడ ఏమంటున్నారు? మిమ్మల్ని బర్డన్గా ఫీల్ అవుతున్నానని చెప్తున్నారండి. సో మిమ్మల్ని బర్డన్గా ఫీల్ అవుతున్నాను కాబట్టి ప్రస్తుతం నేను నీకు ఏ విషయం చెప్పలేను అని చెప్పి మీ పార్ట్నర్ అంటున్నారండి. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. కొద్దిమంది అయితే థర్డ్ పార్టీలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ ఎప్పటికీ కూడా మిమ్మల్ని కలపడానికి ప్రయత్నించదు. ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని, మీతో ఉండాలని అనుకున్నా కూడా ఏదో విధంగా చెడగొట్టడం అండి. అలాంటి పర్సన్స్ కూడా వీళ్ళు ఉన్నారు.
సో యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇద్దరికి ప్రేమించుకుంటే సరిపోదు, లేకపోతే ఇష్టపడితే సరిపోదు, లేకపోతే పెళ్లి చేసుకుంటే సరిపోదండి. ఈక్వాలిటీగా అవన్నీ థాట్స్‌లలోనే కాదు, యాక్షన్‌లో కూడా ఉండాలి. సో ఆ యాక్షన్‌లో చూసుకుంటే ఇక్కడ మీ పార్ట్నర్ చాలా వీక్ ఉన్నారు. అందుకనే మీకు దూరంగా, మీకు భయపడో లేకపోతే మిమ్మల్ని మోయలేని భారంగా ఫీల్ అయ్యే నేను వెళ్ళిపోయానని చాలా క్లియర్‌గా ఇక్కడ చెప్తున్నారండి మీ పర్సన్. సో ఇక్కడ మీరు చీట్ చేసినట్టే కదా, మిమ్మల్ని వాళ్ళు చీట్ చేసిన విధంగానే మీరు భావించవచ్చు. అయితే వీళ్ళు వస్తున్నారా లేదా అని నేను అడిగినప్పుడు మాత్రం మనకి వీళ్ళు ఇంకా బర్డన్గా ఫీల్ అవుతున్నారు, బాధగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కప్పు పట్టుకొని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో స్టార్టింగ్లో చూపించాం కదా, ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారని చెప్పారు కదా, అది ఇంకా వాళ్ళ మనసులో అయితే రాలేదండి. ఇంకా వాళ్ళ థాట్స్లలో మాత్రం మీరంటే ప్రేమ కనిపిస్తుంది. సో ఇది టాపిక్ ఏంటి, ఈరోజు మనం యూనివర్స్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు ఇష్టపడేంత విధంగానే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారా అని అంటే దానికి మనం రీడింగ్ తీసుకున్నాం. అయితే మీ పర్సన్ మళ్ళీ వస్తారా లేదా అని అంటే మీ పర్సన్ ఇంకా క్వశ్చన్ మార్క్ అండి. క్వశ్చన్ మార్క్ ఎందుకనంటే ఇంకా వాళ్ళ జీవితంలో రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. అండ్ మిమ్మల్ని ఫోన్ చేయాలన్నా, మీతో మాట్లాడాలన్నా భయపడుతున్నారు వాళ్ళు. మరి ఎంత భయపడేంత విధంగా వీళ్ళు ఉన్నవాళ్ళైతే ఎందుకు మిమ్మల్ని ప్రేమించాలి, లేదంటే మిమ్మల్ని ఎందుకు అట్రాక్ట్ చేసుకోవాలి? ఇదంతా గేమ్, ఇమోషనల్ గేమ్. యూ ట్రై టు అండర్స్టాండ్, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. బీ స్ట్రాంగ్. ఇక్కడ డోంట్ స్టాప్ ఇఫ్ యూ బిలీవ్. ఓకే, ఇఫ్ యూ బిలీవ్ నో నీడ్ టు వరీ. ఇక్కడ సింపుల్ అండి. ఇఫ్ యూ బిలీవ్ డోంట్ స్టాప్, నో నీడ్ టు వరీ, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి అని చెప్తుంది యూనివర్స్. సో ఇదేనండి, ఇది ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయనంటే, ప్రేమించడం చాలా ఈజీ, ఇష్టపడటం చాలా ఈజీ. మనుషులు ఫిజికల్గా కలవడమో, లేకపోతే రొమాంటిక్గా కలవడమో, లేకపోతే అట్రాక్షన్లోకి వెళ్ళడము చాలా ఈజీ. బట్ ఎప్పుడైతే యాక్షన్లోకి వస్తుందో అది ఇంపార్టెంట్, అది జరగడం ఇంపార్టెంట్. సో అది జరగడం అనేది వీళ్ళ చేతులలో లేదు, కొద్దిమంది చేతులలో. కొద్దిమంది ఏమో చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ గోల్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ గోల్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. సో వాళ్ళు మీ పైన ప్రేమ ఉంది, నాకు నువ్వు 100% ప్రేమిస్తే నేను 200% ప్రేమిస్తున్నా అంటున్నారు, కానీ యాక్షన్లో మాత్రం 0. ఇదండి రీడింగ్. సో ఇది మొత్తం కూడా మీకు బాధ కలిగించేది కాదు, అట్లా అని చెప్పేసి మీరు ఓ అని ఎగిరి గంతేసే విధంగా కూడా కాదు ఈ రీడింగ్. సో ఇది ఓన్లీ మీరేం హీల్ అవ్వచ్చు అంటే మీ థాట్స్, మీ పర్సన్ థాట్స్ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. అట్రాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు నమ్మకం పెట్టుకోండి, వస్తారా లేదా అనేది మీరు నమ్మకం పెట్టుకోండి. ప్రస్తుతం మాత్రం వాళ్ళ ఆలోచనలలో మీరు మళ్ళీ బర్డన్గా ఫీల్ అవుతున్నారని మాత్రం ఇక్కడ యూనివర్స్ ద్వారా మనకు తెలిసింది. యాక్షన్ తీసుకోవడానికే ప్రయత్నించాలి. వాళ్ళు మేబీ యాక్షన్ తీసుకుంటుండొచ్చు ఫ్యూచర్లో, బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ అండి. ఓకే, టేక్ యువర్ పర్సనల్ రీడింగ్ సో దట్ యూ కెన్ గెట్ ద సొల్యూషన్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్, బీ ప్రాక్టికల్. ఆల్వేస్ బీ ప్రాక్టికల్ అండి. ప్రాక్టికల్గా ఉంటేనే మనము జర్నీలో, లైఫ్ జర్నీలో ముందుకెళ్తాం. అదర్వైజ్ ఇలాగ ఎమోషనల్కి మనం ఏమంటాం, ట్రాప్ అయిపోయామనుకోండి, ఎమోషనల్లీ ట్రాప్ అయిపోయామనుకోండి, మనం ఏది చేయలేము. మన ముందర లడ్డు పెట్టినా కూడా, స్వీట్ పెట్టినా కూడా అది కాకరకాయలాగానో, లేకపోతే ఏమంటాము వేప వేప ఆకులాగానో కనిపిస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్, లైఫ్ ఈజ్ లైఫ్. మన లైఫ్ మనకి ఇంపార్టెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ అర్థం చేసుకొని మీ లైఫ్లో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.